అహం దెబ్బతింటే వెంటనే కొందరు ప్రతాపం చూపించేస్తారు, ఇంకొందరు సమయం కోసం వెయిట్ చేస్తారు. అన్ని రంగాల్లో ఇలాంటి ఈగోలు సర్వసహజంగా మారిపోయాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి ఎక్కువే. ఫామ్లో ఉన్నప్పుడే పదుగురిని దగ్గర చేర్చుకోవాలి. ఎదుటి వాళ్లకు బాధ కలిగేలా వ్యవహరిస్తే అది జీవితంలో పెద్ద ప్రభావం చూపిస్తాయి. సరిగ్గా ప్రముఖ గాయని పి. సుశీల విషయంలో చూడవచ్చు. అయితే ఈమె ఎదుటి వ్యక్తిపై అభాండం మోపి తిట్లకు గురి చేయడం వలన దాదాపు 20 ఏళ్ల పాటు చాలా ఛాన్సులు కోల్పోయారని అంటారు. అదేంటో చూద్దాం. లేలేత గొంతుతో తన గాన మాధుర్యంతో దక్షిణ భారతదేశంలో ఆ బాలగోపాలాన్ని అలరించిన సుశీల కొన్ని దశాబ్దాల పాటు చిత్రసీమని ఏలారు. ఆమె పాడిందే పాట అన్నట్లు సాగింది. రోజుకి 15 నుంచి 20 పాటలు రికార్డు చేసిన రోజులున్నాయంటే సుశీల గొప్పతనం గురించి చెప్పక్కర్లేదు. ఆ రోజుల్లో సాంగ్ రికార్డింగ్ అంటే ముందుగా రిహార్సల్స్ చేసి సాంగ్ పాడేవాళ్లు. అయితే సుశీల బిజీ కారణంగా ఓ సంఘటన చోటు చేసుకుంది. ఓ రోజు బిజీయో మరొకటో తెలియదు కానీ సాంగ్ రిహార్సల్స్కి రాలేదు. ఇక మరుసటి రోజు వచ్చి రాగానే టేక్ చేద్దామా అనేశారు. గ్రేట్ కంపోజర్ ఎంఎస్ విశ్వనాథం మ్యూజిక్ డైరెక్షన్లో పాట కావడం విశేషం. ఈయన దగ్గర ఇళయరాజా అసిస్టెంట్గా ఉండేవారు. ఇక పాట స్టార్ట్ చేశారు. కానీ ఎన్నిసార్లు పాడినా ఎంఎస్ విశ్వనాథంకి నచ్చడం లేదు. అలా జరుగుతుంటే కొంచెం గ్యాప్ తీసుకుని మళ్లీ పాడారు. అయితే మళ్లీ తప్పు రావడంతో ఆ తప్పుని ఇళయరాజా మీదికి సుశీల నెట్టేశారు. కీబోర్డు తప్పుగా వాయిస్తున్నారని, నాకు కన్ఫ్యూజన్గా ఉందని సుశీల అనడంతో ఇళయరాజాను విశ్వనాథన్ చడామడా అందరి ముందు తిట్టేశారు. దీంతో తీవ్రంగా నొచ్చుకున్న ఇళయరాజా అక్కడి నుండి నిష్క్రమించారు. నలుగురిలో జరిగిన అవమానాన్ని ఆయన మర్చిపోలేదు. రివెంజ్ తీర్చుకున్నారు. సంగీత సామ్రాజ్యంలో సూపర్ స్టార్గా వెలుగొందుతున్న సమయంలో సుశీలకు అసలు ఛాన్సులు ఇచ్చేవారు కాదు. కొన్ని వేల పాటలు ట్యూన్ చేస్తే అందులో అతి కొద్ది మాత్రమే సుశీల పాడారు. అది కూడా ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ మీద పాడించేవేనట. సాధ్యమైనంత వరకు సుశీలను పట్టించుకోకుండా ఎస్ జానకిని ఎంకరేజ్ చేసేవారు. మరో దశాబ్దం తర్వాత చిత్రాను ఎంకరేజ్ చేశారు. నిజానికి ఒక సినిమాకు ఒకరిద్దరు సింగర్స్ మాత్రమే ఉండేవారు. ఇప్పుడు అయ్యుంటే 5-6 సింగర్స్ ఉంటున్నారు. ఇళయరాజాతో గొడవ ఉందా అంటే అలాంటిదేం లేదని, ఆయన సంగీత దర్శకత్వంలో చాలా పాటలు పాడాను అని ఓ ఇంటర్వ్యూలో సుశీల చెప్పారు. ఇక సుశీలను ఎదగనీయకుండా జానకి గోతులు తవ్వేసింది అన్న పుకార్లు ఉన్నాయి. ఇక సుశీలకు జరిగిన అన్యాయంపై ఎస్పీ బాలు కూడా ఏదీ నిక్కచ్చిగా చెప్పలేదు. ఇళయరాజాకు స్వరం కన్నా ఎక్స్ప్రెషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వలన చక్కటి స్వరమైన సుశీల కన్నా ఎక్స్ప్రెషన్ ఎక్కువ గల జానకిని ఎక్కువగా ఇళయరాజా ఎంకరేజ్ చేశారని అంటారు.